ఓకే. సో లాస్ట్ క్లాస్కి వచ్చేసరికి మనకి ఏమైందమ్మా, టెక్స్టింగ్ అయింది కదా. సో ఇంటీరియర్ కంప్లీట్ అయింది, ఎక్స్టీరియర్ కంప్లీట్ అయింది. ఇంటీరియర్ లో మనకి ఓన్లీ పెయింట్స్ మీన్ కలర్స్ ఎలా అసైన్ చేయాలి అది కూడా కంప్లీట్ అయింది. కలర్స్ తర్వాత నెట్కొచ్చి టెక్స్టింగ్ క్లాస్ కూడా కంప్లీట్ అయింది. సో నేను ఇచ్చే టాస్క్స్ వచ్చేసరికి ఓన్లీ 4 or 5 మెంబర్స్ మాత్రం చేస్తున్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ టాస్క్ ఎందుకమ్మా చేయట్లేదు? 4 and 5 మెంబర్స్ మాత్రం పర్ఫెక్ట్ గా టాస్క్ అయితే పెడుతున్నారు. టాస్క్ మీరు చేయకపోతే మాత్రం మీకు సర్టిఫికేషన్స్ అంత వేరంగా జనరేట్ అవ్వవు సర్టిఫికేట్స్. మాక్సిమం టాస్క్స్ అని పెట్టాలి. మేము ఆల్రెడీ డైలీ మీ గ్రూప్ లో లింక్ షేర్ చేస్తున్నారు. సో మీ అందరికి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అండ్ టెక్స్చరింగ్ అలవాటు క్లియర్ గా మీకు అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ లో కలర్స్ అసైనింగ్ అండ్ ఎక్స్టీరియర్ కలర్స్ అసైనింగ్ ఎలా చేయాలి అండ్ నెక్స్ట్ టెక్స్చరింగ్ అందరికి మాక్సిమం క్లియర్ గా అర్థమైపోయింది కదా క్లాస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. 18 మెంబర్స్ ఉన్నారు కదా, మాక్సిమం నాకు అందరి నుంచి రెస్పాన్స్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం మోడలింగ్కి వెళ్దాం, క్యారెక్టర్ మోడలింగ్కి వెళ్దాం. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కి ఈ రోజు మీకు టైం ఇస్తున్నాను అందుకని చెప్పేసానే. వాట్ అబౌట్ రిమైనింగ్? ఓన్లీ 2 మెంబర్స్, 2 or 3 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. వాట్ అబౌట్ రిమైనింగ్? నేను అడిగే క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కలర్స్ అసైన్ చేయడం అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లో టెక్స్టింగ్ అనేది మీకు క్లియర్ గా అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఫోటోషాప్ రావడానికి మీరు అందులో చేయాల్సిన అవసరం లేదమ్మా, జస్ట్ అందులో డ్రాగ్ చేయడం అంత మాత్రమే. మ్యాక్సిమం ఏంటంటే 3D క్యారెక్టర్ మోడలింగ్ అయినా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మోడలింగ్ అయినా ఏదైనా సరే ఫోటోషాప్ మస్ట్ అండ్ షుడ్ గా మరీ కాకపోయినా కొంచెమైనా మీకు వచ్చి ఉండాలి. ఎందుకంటే టెక్స్టింగ్ అనేది చేయాలంటే మాత్రం ఫోటోషాప్ లో చేయాలి. అండ్ క్యారెక్టర్ కూడా మనం తీసుకోమనుకోండి, క్యారెక్టర్ హైట్ అండ్ విత్ రెండు చూసుకోవాలంటే మాత్రం మాక్సిమం హైట్ చూసుకోవాలంటే మాక్సిమం ఫోటోషాప్ రావాలి. మాక్సిమం పూర్తి కాకపోయినా జస్ట్ 1% అని అది వస్తేనే మీరు క్లియర్ గా ఇచ్చారు. సో అది ప్రాబ్లం ఏం కాదమ్మా. ఏంటంటే క్యారెక్టర్ లో ఫోటోషాప్ అంతా రావాలని చెప్పేసి ఏం లేదు కదా, జస్ట్ మీరు ఒక ట్యూటోరియల్ చూసి తెలిసిపోతుంది ఎలా డ్రాగ్ చేయాలి, ఎలా ఇమేజ్ సేవ్ చేసుకోవాలని చెప్పేసి అని. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇమేజ్ ఇంపోర్ట్ అవడానికి ఎందుకమ్మా చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇమేజ్ ఇంపోర్ట్ అవడం చాలా ఈజీ కదా. ఇమేజ్ మీకు ఒకసారి వన్స్ ఇంపోర్ట్ అవ్వలేదు అనుకుంటే ఏం చేస్తారంటే మీరు దాన్ని డిలీట్ చేసి ఇంకోసారి ఇంపోర్ట్ చేసుకున్నట్టు చూసుకోండి ఒకసారి. నేను ఫోటోషాప్ లో కలర్స్ ఎలా అప్లై చేయాలి చెప్పలేదమ్మా. ఫోటోషాప్ లో నేను చెప్పింది ఏంటంటే యూవీ స్నాప్ షాట్ తీసుకొని అందులో ఫోటో ఓన్లీ జస్ట్ జేపీజీ ఫైల్ మాత్రమే నేను సేవ్ చేసుకున్నాను ఫోల్డర్, అంతమించి ఇంకేం చేయలేదు. మాక్సిమం మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఆల్రెడీ మీకు చెప్పారు కదా, ఇంపోర్ట్ చేసుకునే ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ అయితే మాత్రం మీకు జేపీజీలో మాత్రం ఇంపోర్ట్ చేయండి అమ్మా. సో ఓకే, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఈ రోజు టైం ఇస్తున్నాను. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చేయండి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇప్పుడు ఈ ఎక్స్టీరియర్ పక్కన పెట్టండి, మాక్సిమం ఇంటీరియర్ మాత్రం అందరూ చేయండి. ఇంటీరియర్ లో కలర్స్ కాకుండా టెక్స్టింగ్ అయితే అందరూ చేయండి.
మీకు ఫోటోషాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫోటోషాప్ లో కూడా మీకు ట్రయల్ వెర్షన్స్ చాలా ఉంటాయమ్మా. ఫోటోషాప్ లో కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ మీకు ఏమాత్రం సిస్టమ్ మీకు ఆపరేటింగ్ వచ్చినా సరే మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి ట్రయల్ వెర్షన్ ఉంటుంది ఫోటోషాప్ కూడా. ఫోటోషాప్ ట్రయల్ వెర్షన్ కావాలంటే తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఇంటీరియర్ కి మాత్రం టెక్స్టింగ్ అప్లై చేయండి. ఎందుకంటే ఈ రోజు మీకు ఎందుకు టైం వేస్తుంది ఇంటీరియర్ కి టెస్టింగ్ అప్లై చేయమని చెప్పి ఎందుకు టైం ఇచ్చారంటే నెక్స్ట్ ఇంటీరియర్ లో మాత్రం మనం లైటింగ్ చెప్పుకోవాలి. సో అందుకని చెప్పేసి లైటింగ్ డిపార్ట్మెంట్ మీకు అర్థం కావాలి క్లియర్ గా అంటే మాత్రం అందరూ కూడా ఇంటీరియర్ వర్క్స్ మాత్రం చేయాలి. ఇంటీరియర్ మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. ఇంటీరియర్ లో ఇంటీరియర్ వర్క్ చేసి, ఇంటీరియర్ అంటే ఏంటి, జస్ట్ ఒక రూమ్ తీసుకుంటారు, రూమ్ లో ఎక్కువగా హెవీ వర్క్ వద్దాం, హెవీ వర్క్ అసలే వద్దు. ఒక రూమ్ తీసుకుంటారు, రూమ్ లో ఒక చైర్ ఒక సోఫా పెడతారు అంతే, ఇంకా అంతమించి మీరు ఏం చేయదు. పైన ఒక లైట్ పెట్టండి, పైన ఒక లైట్ పెట్టండి అంతే. నేను ఆల్రెడీ లైట్ చేయండి చెప్పాను కదా, సో అలానే ఒక లైట్ లైట్ పెట్టుకోండి అంతే, అంతమించి ఇంకేం మీరు చేయొద్దు. ఇంటీరియర్ ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇంటీరియర్ తీసుకొని నాకు కలర్స్ అసైనింగ్ అయితే వద్దు, కలర్స్ ఆల్రెడీ మీ అందరు చేసుకున్నాను, కలర్స్ అసైనింగ్ వద్దు. సో టెక్స్టింగ్ చేయండి. టెక్స్టింగ్ చేసి ఎక్కువగా ఇంటీరియర్ లో ఎక్కువ తీసుకోండి. జస్ట్ చిన్న రూమ్ టేప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ తీసుకుంటున్నాను చూడండి, డబ్ల్యూ కొంచెం పైకి పెట్టుకున్నాను. ఓకే, జస్ట్ జూమ్ చేసుకున్నాను. ఒక క్యూబ్ లోనే చేయండి, హెవీగా ఏం చేయొద్దు మీరు. ఫేస్ హెవీగా చెయ్యాలి, మీరు చేయగలరు అనుకుంటే చేయండి, అదర్వైజ్ అయితే వద్దు. అర్థమైందా? ఈ బ్లాక్ కలర్ అనేది ఏంటంటే లోపల ఉంటుందమ్మా, లైటింగ్ అడ్జస్ట్ చేస్తే కానీ పోదు అది. ఓకే, సో చూడండి ఒకసారి, బ్లాక్ కలర్ ఉంది. సో బ్లాక్ కలర్ మనకి చీకటి గది ఉంది, చీకటి గదిలో మొత్తం మూస్తున్నాయి, మొత్తం టోటల్లీ క్లోజ్ లో ఉంది. మొత్తం ఒక రూమ్ అనేది టోటల్లీ క్లోజ్ లో ఉంది. క్లోజ్ ఉండేటప్పుడు ఒక్క లైట్ కూడా లేదు లోపల. సన్ రే కానీ సన్ లైటింగ్ కానీ వెళ్ళడానికి ఆప్షన్ కూడా లేదు. సో అలాంటప్పుడు ఎలా ఉంటుంది రూమ్? చాలా డార్క్ కలర్ లో ఉంటుంది. ఓకే, సో చాలా డార్క్ కలర్ లో ఉంటుంది కనుక సో ఇలానే ఉంటుంది, చాలా డార్క్ కలర్ లో ఉంటుంది. సో ఆ డార్క్ కలర్ మనకి పోవాలంటే ఏం చేయాలి? లైటింగ్ అడ్జస్ట్ చేయాలి. సో అందుకే మీ అందరికి ఇది ఎందుకు టైం ఇస్తానంటే మీరు ఓవర్గా ఏం చేయొద్దు. ఇంటీరియర్ కూడా మీరు ఓవర్గా ఏం చేయొద్దు. జస్ట్ ఒక రూమ్ తీసుకోండి, అది జస్ట్ ఇలా ఇలా ఒక రూమ్ తీసుకోండి, ఒక క్యూబ్ మాత్రం తీసుకోండి. క్యూబ్ లో మీరు ఎక్స్టెండ్ కూడా చేయొద్దు, జస్ట్ ఒక క్యూబ్ తీసుకోండి. ఈ క్యూబ్ లో చైర్స్ ఒక సోఫా పెట్టుకోండి అంతే. వాటినే టెక్స్టింగ్ చేయండి. ఓకే, దాన్ని మాత్రం టెక్స్టింగ్ చేసుకోండి, అంతమించి మీరు ఇంకేం చేయొద్దు. ఓకే, ఒక క్యూబ్ తీసుకోండి, దాంట్లో జస్ట్ ఒక చైర్ టైప్ కానీ అలానే తీసుకోండి, అంతమించి ఇంకేం చేయొద్దు. సో ఇది చిన్నది, ఒక జస్ట్ ఒక ఎక్కువ హెవీ కాకుండా చిన్నదిగా చేసుకోండి. సో ఇలా ఉంచుకోండి. ఇలా ఉంచుకొని ఏం చేస్తారంటే జస్ట్ ఒక చైర్స్ ఒక టేబుల్, జస్ట్ అంతమించి ఎక్కువ మీరేం చేయొద్దు. ఇస్ క్లియర్? మీకు ఆ దాంట్లో అడ్జస్ట్ అవ్వట్లేదంటే ఏం చేస్తాం, జస్ట్ స్కేల్ చేసుకోవాలమ్మా. ఏదైతే ఉందో దాన్ని జస్ట్ స్కేల్ చేసుకుంటారు. స్కేల్ చేస్తే మీకేంటంటే రూమ్ అనేది క్లియర్ గా ఉంటుంది అనమాట. ఎక్కువ స్పేస్ వచ్చేట్టుగా అనమాట. ఎంత ఎక్కువ స్కేల్ చేసుకుంటే అంత ఎక్కువ స్పేస్ వస్తుంది. ఓకే, సో చూడండి, కొంచెం స్కేల్ చేయడం ఏంటంటే స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ చిన్న దాంట్లోనే మీరు జస్ట్ ఒక టేబుల్స్ కానీ అలా జస్ట్ ఇచ్చుకున్న అంతమించి ఇంకేం వద్దు. ఎందుకంటే మీకు టెక్స్టింగ్ హెవీ అయిపోతుంది కనుక జస్ట్ ఈ మాత్రం చేయండి. చేసి ప్రతి ఒక్క కూడా ఇంటీరియర్ లో జస్ట్ ఈ ఒక్క బాక్స్ టైప్ తీసుకోండి, ఒక క్యూబ్ లోనే తీసుకోండి. క్యూబ్ లో తీసుకుని చిన్న ఫర్నిచర్ ఏదంటే ఒక చైర్ ఆర్ ఒక చైర్ కానీ ఒక చిన్న టేబుల్ కానీ ఒక చిన్న సోఫా అంతే, అంతమించి ఇంకే వద్దు. పైన ఒక లైట్,
అలా అయితే మీకు రేపు ఆర్ మీకు నెక్స్ట్ మండే నుంచి అయినా సరే, మండే నుంచి అయినా సరే మీకు లైటింగ్ అనే చెప్తాను. మీకు ఇంటీరియర్ అయితేనే లైటింగ్ అవుతుంది, లేదంటే చాలా కష్టం. ఇంటీరియర్ కాక మీరు లైటింగ్ అర్థం కాదు. సో అది నేను కూడా చిన్న డిజైన్ చేసి ఉంచుతాను. సో టుడే క్లాస్, ఈ రోజు క్లాస్ ఏంటంటే క్యారెక్టర్ మోడలింగ్. ఆల్రెడీ చాలా మంది దగ్గర ఎప్పుడు సార్ ఎప్పుడు అవుతాయి క్యారెక్టర్ మోడలింగ్? ఆల్రెడీ క్యారెక్టర్ మోడలింగ్ వచ్చామమ్మా. క్యారెక్టర్ మోడలింగ్ ఆల్రెడీ వచ్చాం. ఇంకేముంది, లైటింగ్ అయిపోద్ది మనకు. ఆల్రెడీ సెప్టెంబర్ 9th టైం ఉంది, 9th or 10th టైం ఉంది. ఇంకేముంది, క్యారెక్టర్ మోడలింగ్ అయిపోద్ది. క్యారెక్టర్ మోడలింగ్ అయిన తర్వాత రిగ్గింగ్ ఒక రోజు, రిగ్గింగ్ స్కిన్నింగ్ స్కెల్టన్ ఒక రోజు చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ ఒక రోజు యానిమేషన్, లైటింగ్, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని చిన్న ప్రాజెక్ట్ అయితే మీకు ఇస్తాను, మీరు ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, సో మనకి ఇచ్చిన మ్యాక్సిమం అన్నిట్లో కూడా నేను కవర్ చేస్తాను, నో ప్రాబ్లం. సో టుడే క్లాస్, ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ క్లాస్ చెప్పే ముందు అందరికి మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ అండ్ నెక్స్ట్ నా స్క్రీన్ అందరికి కరెక్ట్ గా షేర్ అవుతుందా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. 35 మెంబర్స్ ఉన్న 35 మెంబర్స్ అందరూ రెస్పాండ్ అవ్వండి మాక్సిమం. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. సో ఎందుకంటే క్యారెక్టర్ మోడల్ అని చెప్తున్నాను, మీకు క్లియర్గా అర్థం కావాలి కనుక. క్యారెక్టర్ మోడలింగ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఫోటోషాప్ తెలియదు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఫోటోషాప్ లో కూడా ట్రయల్ వర్షన్ దొరుకుతుంది, నో ప్రాబ్లం. అన్ఫార్చునేట్లీ ఫోటోషాప్ మీకు లేదనుకుంటే పెయింట్ టూల్ యూజ్ చేయండి. పెయింట్ టూల్ లో కూడా జస్ట్ క్యారెక్టర్ అడ్జస్ట్ చేసుకోవాలి. గుడ్ రెస్పాన్స్. ఎస్ ఓకే. సో నేను ఇది నేను ఏంటంటే ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో న్యూ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఆల్రెడీ మీకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్ని ఒక ప్రాజెక్ట్ లో చెప్పాను కనుక క్యారెక్టర్ మోడలింగ్ ఏం చేస్తారంటే న్యూ ప్రాజెక్ట్ అని తీసుకుంటా. న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్. న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలంటే సేమ్ ప్రాసెస్, మీరు ఇంక ఇందులో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్తారు. ఫైల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ విండో చూసారా, ప్రాజెక్ట్ విండోని ఇలా క్లిక్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ విండోలో న్యూ అని చెప్తుంది, న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. న్యూ ప్రాజెక్ట్ లో నేను చేస్తానంటే 3D క్యారెక్టర్ పెట్టుకోవాలి. నేను జస్ట్ కొంచెం పెట్టుకున్నాను అంతే, 3D క్యారెక్టర్ కనుక. అండ్ నెక్స్ట్ లొకేషన్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఎక్కడ అని చెప్పేసి అని సో ఒకసారి చెక్ చేసుకోండి. లొకేషన్ పెట్టే ముందు అన్ని మనకు కావాల్సినవి ఉన్నాయి లేదా, ఇమేజ్, డేటా, క్లిప్స్, అండ్ నెక్స్ట్ ఆర్చి, అసెట్స్, ఆడియో సేవ్, అండ్ నెక్స్ట్ మోస్ట్లీ సీన్స్ ఉంది, సోర్స్ ఇమేజ్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇమేజ్ ఉన్నాయి, డేటా ఉంది, అన్ని ఉన్నాయి. ఓకే, సో డెస్క్టాప్ లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సేమ్ అదే పెట్టుకుంటున్నాను నేను కూడా. సో సారీ, యాక్చువల్లీ మనం నేమ్ ఇచ్చాం, నో ప్రాబ్లం. సెలెక్ట్ చేసుకున్నాం. సో 3D ఇదే నేను ఆ ప్రాజెక్ట్ నేమ్. యాక్సెప్ట్ కొడతాను. ఓకే, యాక్సెప్ట్ కొట్టాను. ప్రాజెక్ట్ తీసుకుని ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ అనేది దీంట్లో క్రియేట్ చేశాను. దీంట్లో ప్రాజెక్ట్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నా అంటే ఫైల్లోకి వెళ్ళాను, ప్రాజెక్ట్ విండో ఓకే చేశాను. 3D ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకున్నాను, ప్రాజెక్ట్ నేమ్. అండ్ నెక్స్ట్ లొకేషన్, ఎక్కడైతే ప్రాజెక్ట్ చేసిన లొకేషన్. సో ఇవన్నీ చెక్ చేసుకుని యాక్సెప్ట్ కొట్టాను. యాక్సెప్ట్ కొట్టగానే ఏ లొకేషన్ నేను ప్రాజెక్ట్ సేవ్ చేసి ఆ లొకేషన్ లో నా ప్రాజెక్ట్ సేవ్ అయిపోయింది. ఓకే, సో చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. 3D క్యారెక్టర్. సో నాకు ఎంత ఉండాల్సి ఉన్నాయో చెక్ చేసుకున్నా. ఆటో సేవ్ కానీ, చార్జ్ కానీ, అసెట్స్ కానీ, క్లిప్స్, నెక్స్ట్ డేటా, ఇమేజ్, మూవీస్, ఎవ్రీథింగ్. ఓకే, సోర్స్ ఇమేజ్, సీన్స్ అన్నీ ఉన్నాయి. సో క్యాన్సిల్ చేస్తున్నా. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను డెస్క్టాప్ మీద. ప్రాజెక్ట్ దీంతో 3D మాయాతో ప్రాజెక్ట్ సేవ్ చేసుకున్నాను. బట్ ఆ ప్రాజెక్ట్ కి దీనికి సెట్ చేయాలి. సెట్ చేయకపోతే మనం సీన్ చేయలేం. ఓకే, సెట్ చేయకపోతే మనకి సీన్ అవ్వదు. సో అంటే ఏంటంటే ప్రాజెక్ట్ వేరే ఉంటుంది, బట్ ఇందులోకి ఇంపోర్ట్ చేయడానికి అవ్వదు.
చూడండి అన్టైటిల్డ్ అని వచ్చింది, అన్టైటిల్డ్ అని వచ్చింది సెట్ చేయకపోవడం వల్ల. ఇస్ క్లియర్? అన్టైటిల్డ్ అని మాత్రమే వచ్చింది. సో దీని ఏం చేస్తే సెట్ ప్రాజెక్ట్ చేస్తాను. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ విండోకి కిందది సెట్ ప్రాజెక్ట్ తీసుకున్నాను. డెస్క్టాప్ లో 3D క్యారెక్టర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెట్ చేశాను. ఓకే, ఎప్పుడైతే నేను సెట్ చేసుకున్నానో, ఎప్పుడైతే దీన్ని నేను సెట్ చేశాను, అప్పుడు దీంతో పాటు సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, సీన్ ని నేను సేవ్ చేసుకోవాలి. సీన్ సేవ్ చేయాలంటే ఏం చేయాలి, అంటే కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే, చూడండి ఇక్కడ డెస్క్టాప్ లో 3D క్యారెక్టర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బట్ ఇంకోసారి మనం క్లియర్ గా సేవ్ చేసుకోవడం కోసం సీన్స్ లో నా సీన్ నేమ్ ఓన్లీ 3D CH అని పెట్టాను ఓన్లీ, అంతే, అంతకుమించి ఇంకేం పెట్టలేదు. 3D CH అని పెట్టాను అంతే. సో సీన్ అనేది సేవ్ అయింది. సో సేవ్ అయిందో లేదో నేను చూసుకోవడం కోసం ఏం చేస్తానండి, ఇంకోసారి రీఫ్రెష్ చేస్తాను. 3D క్యారెక్టర్ లోకి వెళ్తున్నా, వెళ్ళి సీన్ లో ఓకే 3D CH అని చెప్పేసి ఆల్రెడీ సెట్ అయిపోయింది. క్యాన్సిల్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి చూడండి, సీన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయాలంటే ఓపెన్ సీన్ దగ్గర వచ్చాను, 3D CH. ఇలా ఒకవేళ మీకు రాలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకోసారి ఫైల్లోకి వెళ్తారు. ఫైల్లోకి వెళ్ళి సెట్ ప్రాజెక్ట్ ఉంది కదా, సెట్ ప్రాజెక్ట్ లోకి వెళ్తారు. సెట్ ప్రాజెక్ట్కి వెళ్ళి 3D క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని సెట్ చేస్తారు. ఒకవేళ రాకపోతే అప్పుడు గ్యారెంటీగా మస్ట్ అండ్ షుడ్ గా వస్తుంది సీన్ అనేది. సో ఓపెన్ ఫోల్డర్ లోకి వెళ్తారు, ఓపెన్ చేస్తుంది, ఇంపోర్ట్ చేసుకుంటాం సీన్ ని. 3D CH ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ కూడా సీన్ నేమ్ వచ్చాయి, 3D క్యారెక్టర్. ఇది నా మెయిన్ సీన్ నేమ్. ఓకే, సో ఇదమ్మా సెట్ చేయడం, సీన్ చేయడం. అందరికి అర్థమైంది కదా? ఈజ్ ఇట్ క్లియర్? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. నేను రెస్పాండ్ అవ్వండి ఎందుకంటున్నానంటే మీరు ఎంతవరకు వింటున్నారని చెప్పి తెలుసుకోవడం కోసం. ఐ నీడ్ యువర్ ఆల్ రెస్పాన్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఒక ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి, సెట్ ప్రాజెక్ట్ ఏంటి, అండ్ సీన్ ఎలా సేవ్ చేసుకోవాలి, అందరికి ఓకే కదా? ఓకే, గుడ్. మైక్ మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా మ్యాక్సిమం, ఎందుకంటే అందరికి డిస్టర్బెన్స్ అయిపోద్ది క్లాస్ చెప్పేటప్పుడు నాకు కూడా. గుడ్. మ్యాక్సిమం అందరు కూడా ఓకే చేస్తున్నారు. సో రిపీట్ అంటే ఇది మన ఫస్ట్ క్లాస్ లో చెప్పుకునేది అమ్మా, రిపీటెడ్. సో ఇలా మనం ప్రతిసారి ప్రాజెక్ట్ విండోస్ మనం ఆల్రెడీ ప్రతిసారి చెప్తే మనకు అయిపోయింది. ఆల్రెడీ చూడండి ఇక్కడ నాకు 9 అయిపోయింది ఆల్రెడీ. సో ఓకే, నో ప్రాబ్లం. ఇంకోసారి ఫాస్ట్ చెప్తాను. ఫైల్లోకి వెళ్తాం, ఫైల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ విండోలోకి వెళ్ళి ప్రాజెక్ట్ విండో క్లిక్ చేస్తాం. సో క్యారెక్టర్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటాం. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే నేమ్ ఇచ్చుకుంటాం, ప్రాజెక్ట్ ఏ నేమ్ పెట్టుకోలేదు. నెక్స్ట్ లొకేషన్ చూసుకుంటాం, లొకేషన్ చూసి సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసి కానీ సేవ్ అంటే లొకేషన్ ఇచ్చి యాక్సెప్ట్ కూడా ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ అనేది సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ నా ప్రాజెక్ట్ ఇక్కడ నా డెస్క్టాప్ మీద సేవ్ అయిపోయింది. ఓకే, సేవ్ అయిందని ఏం చేస్తుంటే సెట్ ప్రాజెక్ట్ చేస్తాం. సెట్ ప్రాజెక్ట్ అంటే చూడండి, ఫైల్లోకి వెళ్తాం, ఫైల్లోకి వెళ్ళి సెట్ ప్రాజెక్ట్ విండో కింద ఉంది, సెట్ ప్రాజెక్ట్ చేస్తాం. సెట్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేసుకున్నా నా సీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సెట్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే నేను చేసుకున్నానో సీన్ ఓపెన్ అవుతుంది. ఈ సెట్ ప్రాజెక్ట్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ ఎస్ కొడితే సీన్ ఎక్కడ సీన్ సేవ్ చేసుకోవాలో అక్కడికి వెళ్ళి, అంటే కంట్రోల్ ఎస్ కొట్టగానే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సీన్ అనేది సేవ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కడ మీరు సేవ్ చేసుకుంటారంటే చూడండి, సీన్స్ లో సేవ్ చేసుకుంటారు. అందరూ సీన్స్ లో మాత్రం సేవ్ చేసుకోండి. ఓకే, సో చేసిన తర్వాత సెట్ ప్రాజెక్ట్ చేసుకుంటాం. సెట్ ప్రాజెక్ట్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ సీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ ఫోల్డర్ ఆల్రెడీ ఉంది కదా, ఓపెన్ ఫోల్డర్. సో ఈ ఓపెన్ ఫోల్డర్ లో సీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా 3D క్యారెక్టర్ అని చెప్పి నేమ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ కొట్టగానే ఇందులో ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకు ఓపెన్ అయిందో, మనం ఏదైతే సీన్ నేమ్ ఇచ్చుకున్నామో ఆ సీన్ నేమ్ మీద 3D CH అని చెప్పి ఇచ్చాను కదా, 3D క్యారెక్టర్ది. సో 3D క్యారెక్టర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇది ఫైనల్.
సో ఇలా చేసిన తర్వాత 3D క్యారెక్టర్ నేను దేన్ని మోడలింగ్ చేయాలనుకుంటున్నాను, ఏ క్యారెక్టర్ని మోడల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ మీకు గూగుల్లోకి వెళ్ళి 3D రిఫరెన్స్ ఇమేజెస్ అని కొట్టగానే, 3D మోడల్స్ రిఫరెన్స్ ఇమేజెస్ అని కొట్టగానే మీకు కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఓకే, 3D క్యారెక్టర్ రిఫరెన్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని వస్తాయి అన్నమాట. సో సో 3D క్యారెక్టర్ రిఫరెన్స్, 3D క్యారెక్టర్ రిఫరెన్స్ కానీ 3D మోడల్ రిఫరెన్స్ కానీ, ఓకే. సో ఏదైనా మీరు ప్రెస్ చేస్తే అది, ఓకే, ఇందులోకి వెళ్తారు, ఇందులోకి వెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ 3D క్యారెక్టర్ ఇమేజెస్ అమ్మా. సో మీరు 3D క్యారెక్టర్ రిఫరెన్స్ కొట్టగానే చూడండి, మనకి కేవలం ఒక ఫేస్ మాత్రం చూపించదు, ఒక్క ఫేస్ చూపించదు మనకి ఇక్కడ. ఇందులో 2 టైప్ ఆఫ్ ఫేసెస్ చూపిస్తాయి. ప్రతి దాంట్లో చూసుకోండి 2 or 3 or 4 ఆఫ్ ఫేసెస్ కనిపిస్తాయి. ఎందుకంటే కేవలం ఒక ఫేస్ లో మాత్రం మనం మోడలింగ్ అనేది చేయడానికి అవ్వదు. ఓకే, ఒక ఫేస్ లో మాత్రం మనకి మోడలింగ్ చేయడానికి అవ్వదు. సో చూడండి, 3D క్యారెక్టర్ ఏదైనా సరే మనకి ఫ్రంట్ వ్యూ చూపిస్తుంది, ఫ్రంట్ వ్యూ చూపిస్తే సైడ్ వ్యూ చూపిస్తుంది, బ్యాక్ వ్యూ కూడా చూపిస్తుంది కొన్నిట్లో. లేదు కాదు అనుకుంటే మనకి ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూ సరే 3D క్యారెక్టర్ మోడలింగ్ చేసుకోవచ్చు. సో అది చేసుకొని ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటారు. నేను అలానే ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఏంటి క్యారెక్టర్ అంటే 3D క్యారెక్టర్ ఆల్రెడీ ఒక డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో ఇది నేను డౌన్లోడ్ చేసిన క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ నేను మోడలింగ్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, ఈ క్యారెక్టర్ నేను మోడలింగ్ చేయాలి అనుకుంటున్నా. సో నేను చేయాలి అంటే మాక్సిమం అన్ని యానిమేటెడ్ మూవీస్ లో కూడా మోడల్స్ డిజైన్ చేసినవే. ఇంకొన్ని మోడల్స్ ఏంటంటే కొత్తగా వచ్చింది ఏంటంటే అది మనకి జస్ట్ బ్యాక్ గ్రీన్ మ్యాట్ వేసి చూడండి, ప్రతి ఒక్కరికి ఒక చిన్న పైప్స్ టైప్ అరేంజ్ చేస్తారు అనమాట. సో ఏంటంటే అది క్యాప్చర్ చేసుకుంటుంది, న్యూగా న్యూగా వచ్చింది. బట్ ఏంటంటే మాత్రం క్యారెక్టర్ మోడలింగ్ కానీ బ్యాక్ యానిమేటెడ్ మూవీస్ లో కానీ విఎఫ్ఎక్స్ మూవీస్ లో కానీ ఈ 3D యూజ్ చేయకుండా అయితే మాత్రం ఉండదు. 3D 19% యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది నేను క్యారెక్టర్ మోడలింగ్, ఈ ఏదైతే క్యారెక్టర్ ఉందో దీన్ని నేను మోడల్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే, ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు ఆల్రెడీ సేవ్ అని చూడండి, 3D క్యారెక్టర్ డిజైన్ అని చెప్పేసి ఉంది కదా, అది ఉంది. సో దానిని ఏం చేయాలి అంటే చూడండి, ఆల్రెడీ మనకి ప్రతి గూగుల్లో సెర్చ్ లోకి వెళ్తే ప్రతి క్యారెక్టర్ కోడ్ను 2 or 3 వ్యూస్ చూపిస్తున్నాడు. ఏంటి ఆ వ్యూస్? సైడ్ వ్యూ ఒకటి, ఫ్రంట్ వ్యూ ఒకటి, బ్యాక్ వ్యూ ఒకటి. సో అలా వ్యూస్ ఎందుకు చూపించాడు అని చెప్పేసి అంటే, మనం డిజైన్ చేసేటప్పుడు మాత్రం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటిది? సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, టాప్ ఒకటి అని చెప్పి చూపించాడు. ఓకే, సైడ్. సో ఫ్రంట్కి వచ్చేసరికి ఏంటి, ఫ్రంట్ లోకి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకసారి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ టాప్ వ్యూకి వచ్చేసరికి ఇది టాప్ వ్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్ సైడ్ వ్యూ అంటే ఇది సైడ్ వ్యూకి వచ్చేసరికి ఇది. సో ఇందులో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే సైడ్ వ్యూగా ఉండాలి, ఫ్రంట్ వ్యూగా ఉండాలి, టాప్ వ్యూలో ఉండాలి. సో అందుకని చెప్పేసి ప్రతి క్యారెక్టర్ కూడా గూగుల్లో సెర్చ్ చేసినప్పటికీ మనకి 3 or 4 వ్యూస్ లో కూడా చూపిస్తుంది. సో మనకి ఇచ్చిన క్యారెక్టర్ చెప్పారు కదండి. సో మనకు ఉండేదే క్యారెక్టర్ ఏంటంటే ఇలా ఒక్క వ్యూలోనే ఉంది, 2 వ్యూస్ ఉన్నాయి బట్ ఏంటి సపరేట్ గా లేవు అని చెప్పేసి అంటే, దీన్ని మనం ఈ వ్యూస్ మనం సపరేట్ చేసుకోవాలి. ఈ వ్యూస్ ఏవవుతున్నాయో అని మనం సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో సైడ్ వ్యూగా, టాప్ వ్యూగా, ఫ్రంట్ వ్యూగా పెట్టుకోవాలి. ఓకే, సో అలా చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే ఫోటోషాప్ లోకి వెళ్ళాలి. వేరే ఆప్షన్ అయితే మీకు ఉండదమ్మా. మాక్సిమం ఫోటోషాప్ ఓపెన్ చేసి ఒక క్యారెక్టర్ ని కట్ చేసుకోవడమే తెలియాలి మీకు. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఫోటోషాప్ డౌన్లోడ్ చేసుకుని జస్ట్ ఒక ట్యూటోరియల్ మీరు చూస్తే సరే నో ప్రాబ్లం. లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ఒకసారి ఓపెన్ చేసి మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నారు కనుక ఈ క్లాస్ ను ఓపెన్ చేసి ఒక క్యారెక్టర్ ని ఎలాగ 4 వ్యూస్ లో కట్ చేయాలి అని తెలుసుకుంటే మీకు ఓకే, క్లియర్. సో ఓపెన్ చేస్తున్నాను చూడండి అమ్మా. డెస్క్టాప్ లో ఈ క్యారెక్టర్ ని
నేను ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూలో కట్ చేయాలనుకుంటున్నా. ఓపెన్. సో ఓపెన్ అయిపోయిందమ్మా. సో ఇమేజ్ నా ఫోటోషాప్ లో ఓపెన్ అయింది. సో ఈ ఫోటోషాప్ లో నేను చేస్తాను అంటే ఈ ఇమేజ్ ని సైడ్ వ్యూ గాను ఫ్రంట్ వ్యూ గాను సపరేట్ చేస్తా. అంతే, అంతమించి నేను ఏం చేయను. సైడ్ వ్యూగా చేస్తా, ఫ్రంట్ వ్యూగా సపరేట్ చేస్తా. అంతే, అంతమించి నేను ఇంకేం చేయను. ఓకే. సో చేసినట్టే చూడండి, ఇక్కడ నాకు లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆల్రెడీ డ్రాగ్ ఓపెన్ చేస్తున్నాను ఇమేజ్ ని. ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ లో లాక్ పడింది. ఆ లాక్ పోవాలంటే దీని మీద డబల్ క్లిక్ చేయాలి. ఇలా డబల్ క్లిక్ చేసి ఓకే కొడితే ఒక లేయర్ లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇస్ క్లియర్. ఒక లేయర్ లోకి ఇది వచ్చేస్తుంది. ఇది లాక్ పడిందని ఓపెన్ చేయాలి, డబల్ క్లిక్ చేస్తే ఒక లేయర్ కింద వచ్చేస్తుంది. సో మనకి ఎన్ని వ్యూస్ కావాలి? ఫ్రంట్ వ్యూ ఒకటి అండ్ నెక్స్ట్ సైడ్ వ్యూ ఒకటి. ఫ్రంట్ వ్యూ ఒకటి, సైడ్ వ్యూ ఒకటి. వింటున్నారు కదా క్లియర్ గా? నాతో పాటు ఫాలో అవుతున్నారు కదా కొందరు. మాక్సిమం ఫాలో అయిన వాళ్ళు ఫాలో అవ్వండి, లేదు అనుకున్నా క్లియర్ గా వినండి. నాకు కావాల్సినవి ఫ్రంట్ వ్యూ ఒకటి, సైడ్ వ్యూ ఒకటి. ఓన్లీ 2 వ్యూస్ మాత్రమే కావాలి. సో 2 వ్యూస్ నాకు కావాలని నేను చేస్తానంటే ఇక్కడ 2 వ్యూస్ నాకు కావాలి, 2 లేయర్స్ నేను చేసుకుంటా. సో 1 2 లేయర్స్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. 1 అండ్ 2. 1 అండ్ 2 ఏంటి? ఫస్ట్ ఏంటి? సైడ్ వ్యూ. సైడ్ వ్యూ కావాలనుకుంటే మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సైడ్ వ్యూ మీకు కావాలి అనుకుంటే, లేదు సేవ్ చేసుకున్నప్పుడైనా సరే మీరు సేవ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఓకే, ఇలా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా లేయర్ కూడా మీరు మార్చుకోవచ్చు, రీనేమ్ కూడా పెట్టుకోవచ్చు. లేయర్ 1 దగ్గర లేయర్ 1 అండ్ లేయర్ 2. సో నేను ఏంటంటే ఇక్కడ నేను టైప్ చేయను సైడ్ అని చెప్పేసి, ఎందుకంటే నేను సేవ్ చేసేటప్పుడు సైడ్ అని పెట్టుకుంటాను. సో ఈ ఏదైతే ఉందో ఈ లేయర్ లో 0 లేయర్ లో ఏదైతే ఉందో సైడ్ వ్యూ తీసుకొచ్చి, అంటే సైడ్ వ్యూ దీన్ని తీసుకొచ్చి లేయర్ 1 లోను, ఈ ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉందో ఫ్రంట్ వ్యూని దీని నుంచి దీంట్లో లేయర్ 2 లోను కాపీ చేసుకుంటా. కట్ చేసుకుంటా, కాపీ కూడా చేయండి, కట్ చేసి పెట్టుకుంటా. ఓకే. సో ఇది చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు క్లియర్ గా మీకు కరెక్ట్ గా ఉందా క్యారెక్టర్ అనేది, హైట్ కరెక్ట్ గా ఉందని చూసుకోవాలి. అలా లేదు, క్యారెక్టర్ అనేది కరెక్ట్ గా హైట్ కరెక్ట్ గా లేదు అనుకుంటే మీకు క్యారెక్టర్ అనేది కరెక్ట్ గా రాదు. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఆర్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ ఇలా లేకపోతే పైన రూల్స్ లేకపోతే మీరు ఆర్ ప్రెస్ చేయండి. ఆర్ ప్రెస్ చేయగానే మీకు రూలర్ అనేది వస్తుంది, ఎంటర్ అవుతుంది. సో జస్ట్ కరెక్ట్ గా ఉందని జస్ట్ చూసుకోండి. క్యారెక్టర్ మ్యాక్సిమం పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో రూలర్ తీసుకోండి. ఎండింగ్ అంటే చివరి ఎక్కడ లెగ్స్ దగ్గర అనమాట. ఓకే, ఇక్కడ కూడా పర్ఫెక్ట్. అంటే మీకు అప్ అండ్ డౌన్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, లేదనుకుంటే ప్రాబ్లం లేదు. అప్ అండ్ డౌన్స్ అడ్జస్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఇందులోకి వెళ్ళి ర్యాప్ అని చెప్పి ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో మాక్సిమం ఈ క్యారెక్టర్ అయితే లేదు, అలాగా ప్రాబ్లం లేదు. జూమ్ చేసుకుంటాం మళ్ళీ ఒకసారి. ఇంకోసారి ఏం చేద్దాం అంటే చూడండి, ఐస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, నోస్ పర్ఫెక్ట్గా ఉందో చెక్ చేసుకుందాం. ఓకే, ఐస్ సెంటర్కి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చిన్ అంటే ఫేస్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మౌత్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఎందుకు చెక్ చేసుకోవాలనుకుంటే, ఇలా మీరు చెక్ చేసుకోకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందనుకోండి, నోస్ వచ్చి ఇక్కడ, ఈ ఐస్ వచ్చి ఇక్కడ ఇలా ఉందనుకోండి, దీనికి వస్తే పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఐస్ ఇక్కడికి వస్తే డౌన్ అయిపోయింది. అలా అయితే మీరు క్యారెక్టర్ మోడల్ పర్ఫెక్ట్గా చేయలేరు. ఓకే. సో రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి, ఈక్వల్ గా మనం కట్ చేయాలి. సో ఈక్వల్ గా కట్ చేయాలి కనుక నేను రూలర్స్ పెట్టుకొని పర్ఫెక్ట్ గా చూసుకున్నాను. ఒకసారి బ్యాక్ వచ్చాను కొంచెం చూసుకొని. సో నేను ఏం చేస్తానంటే ఈ సైడ్ వ్యూ ఏదైతే ఉందో సైడ్ వ్యూ దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేయాలంటే ఏంటంటే ఇదిగోండి, ఇది చూడండి సెలక్షన్ ఆప్షన్ చూసారు కదా. సో దీంట్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను? టాప్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తుంటే కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అయిపోద్ది అనమాట. కట్ అయిపోయి ఇక్కడ చూడండి లేయర్ 1 లో ప్రెస్ చేయండి. లేయర్ 1 లో ప్రెస్ చేసి కంట్రోల్ బి. సో క్యారెక్టర్ ఇందులోకి వచ్చింది నాకు. సో క్యారెక్టర్ అనేది ఇందులోకి వచ్చింది.
సో దీన్ని నేను ఏం చేస్తానంటే కొంచెం ఇలా సైడ్ పెట్టుకుంటా. ఓకే, ఇలా పెట్టుకున్నా. సో నెక్స్ట్ మళ్ళీ జీరో లేయర్కి వద్దాం. జీరో లేయర్కి వచ్చి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అయిపోతుంది. కట్ అయిపోయి ఎక్కడ పేస్ట్ చేయాలి? లేయర్ 2లో పేస్ట్ చేసుకోవాలి. ఈ జీరో లేయర్ ఉందని లేయర్ 2లో పేస్ట్ చేసుకోవాలి. ఇందులో పేస్ట్ చేసుకోవాలి కట్ చేసి. కంట్రోల్ వి అంటే పేస్ట్. ఓకే, నాకు ఇందులో కూడా పేస్ట్ అయిపోయింది. సో జస్ట్ ఇలా మూవ్ చేసుకుని దీన్ని కట్ ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ జస్ట్ ఇలా మూవ్ చేసి పెట్టుకున్నాం. సో నేను ఏం చేశాను ఇప్పుడు అంటే క్యారెక్టర్ ని నాకు ఏదైతే ఫస్ట్ లేయర్ లో ఉందో ఆ లేయర్ కట్ చేసి క్యారెక్టర్ రెండు రెండు సైడ్ వ్యూ గాను ఫ్రంట్ వ్యూ కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి? సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేయాలి. దీన్ని ఎలా సేవ్ చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ సైడ్ వ్యూ సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో లేయర్ 2 ఏదో దాన్ని ఆఫ్ చేసుకుంటా. ఇక్కడ చూడండి లేయర్ 2 ఉంది కదా, సో దాన్ని ఆఫ్ చేసుకుంటా. ఓన్లీ నాకు ఉండేది ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ మాత్రం ఉంది. సైడ్ వ్యూ అండ్ కింద లేయర్ రెండింటిని ఆఫ్ చేసుకోండి. దీన్ని కింద ఉండాలి. సో సేవ్ చేస్తా. సేవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవచ్చు, లేదంటే కంట్రోల్ ఎస్. ఇందులో కూడా సేమ్ ఆప్షన్, కంట్రోల్ ఎస్. సేవ్ చేసుకొని డెస్క్టాప్ ఎక్కడ ఉందో డెస్క్టాప్ లో, సో ఇక్కడ నేమ్ మార్చుకోండి. సైడ్ నేను షార్ట్ కట్లు పెట్టే టైం ఉంది. సైడ్ 3D క్యారెక్టర్ సైడ్. ఓకే, సో జేపీజీ ఇమేజ్ సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఆపేస్తున్నా, సైడ్ వ్యూ ఆపేస్తున్నాను. ఆపేసి లేయర్ 2 ఉంది కదా ఫ్రంట్ దాన్ని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆప్షన్ ప్రెస్ చేయండి. డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోండి. 3D క్యారెక్టర్ ఫ్రంట్ వ్యూ కనుక ఫ్రంట్ వ్యూ రాసుకోండి. నేను ఎఫ్ఆర్ అని పెట్టాను. జేపీజీ ఫైల్ సేవ్. సో సేవ్ అయిపోయిందమ్మా ఫైల్. సో ఫోటోషాప్ ఏం చేస్తారంటే ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో రిఫ్రెష్ చేసుకుందాం. చూడండి సైడ్ వ్యూ ఇది, అండ్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ వ్యూ. క్లియర్, మనకి రెండు కట్ చేస్తాం. ఈ రెండింటిని ఏం చేస్తానంటే ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఎక్స్ అంటే కట్ చేసుకున్నాను. వేసుకుని ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే చూడండి ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి చూసారా, ఇమేజ్ లో పేస్ట్ చేసుకోండి. కంట్రోల్ వి. 3D క్యారెక్టర్ సైడ్ 3D క్యారెక్టర్ ఫ్రంట్ రెండు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ లో సేవ్ చేసుకున్నా. ఎందులో ఉండేది ఇమేజ్, ఈ ప్రాజెక్ట్ లోకి ఇమేజ్ లో సేవ్ చేసుకున్నా. సేవ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇందులో ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ వ్యూ ఆప్షన్ చూడండి. వ్యూలోకి వెళ్ళి వ్యూ క్లిక్ చేసి ఇమేజ్ ప్లాన్ లోకి వెళ్ళి ఇమేజ్ ఇంపోర్ట్ ఇమేజ్ లో క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి డెస్క్టాప్ 3D క్యారెక్టర్ ఇమేజ్ లో సేవ్ చేసుకున్నాం కదా. సో ఇది సైడ్ వ్యూ కనుక ఇక్కడ రాసుకున్నాను చూడండి. 3D క్యారెక్టర్ ఎస్ అని చెప్పి షార్ట్ కట్ లో పెట్టుకున్నాను. 3D క్యారెక్టర్ సైడ్ వ్యూ ఇన్పుట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఇమేజ్ ప్లాన్ వ్యూలోకి వెళ్ళి ఇమేజ్ ప్లాన్ లోకి వెళ్ళి ఇంపోర్ట్
డెస్క్టాప్ లో 3D క్యారెక్టర్ లో ఇమేజ్ లో క్యారెక్టర్ ఫ్రంట్ వ్యూ ఓపెన్, సైడ్ అండ్ ఫ్రంట్ వ్యూ రెండు కూడా ఓపెన్ అయిపోయి చూడండి. సైడ్ అండ్ ఫ్రంట్ వ్యూ రెండు కూడా నాకు క్లియర్ గా ఓపెన్ అయిపోయి. సో దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఇలా పెట్టుకోండి బ్యాక్ కి. దీన్ని ఏం చేసి సెలెక్ట్ చేసుకొని ఇలా పక్క పెట్టుకోండి సైడ్ వ్యూలో. ఈ టాప్ అడ్జస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, దీన్ని నేను పైకి పెట్టుకున్నా. ఎంత పైకి పెట్టుకున్నాను అంటే చూడండి, ఇక్కడ నేను మూవ్ చేస్తున్న కొద్దీ ట్రాన్స్లేట్ వైలో నాకు వాల్యూస్ అనేది మారిపోతుంది. సో ఎంతలో పెట్టుకున్నాను చూడండి, కరెక్ట్గా నాకు ఫ్లోర్కి కొంచెం పైగా పెట్టుకున్నాను. 4.956 4.956 వై యాక్సిస్ లో మూవ్ చేసుకున్నా. 4.956 ఓకే. దీన్ని నేను టాప్ అడ్జస్ట్ పైకి పెట్టుకున్నా వై యాక్సిస్ లో 4.956. సో దీన్ని కూడా నేను పైకి పెట్టుకోనుకుంటున్నా. సో ఇక్కడ వాల్యూ అని చెప్పండి 4.956 ఓకే. ఓకే కదా, 956 అండ్ 956 ఓకే. ఇది మాత్రం పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలమ్మా. ఈ హైట్ అనేది పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే. ఇది క్యారెక్టర్ ఇది. నా వాయిస్ అంతా వినిపిస్తుంది కదా? మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఓకే. సో ఇంతవరకు అందరికి అర్థమైందా ఒక క్యారెక్టర్ని ఎలా, ఒక క్యారెక్టర్ ఇమేజ్ ని ఎంతవరకు ఇంపోర్ట్ చేసుకోవచ్చని? ఓకే. మ్యాక్సిమం అందరు కూడా మీ చాట్ బాక్స్ లో అందరు కూడా రెస్పాండ్ అవ్వండి అమ్మా. సో ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మీకు వస్తేనే మీ క్యారెక్టర్ అనేది మోడల్ చేయగలుగుతాను. నేను మోడలింగ్ చేయలేదు. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. మ్యాక్సిమం ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వండి. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియట్లేదు. ఇంతవరకు మీకు వస్తేనే నేను జస్ట్ మూవ్ అవ్వగలను. Only 8. What about remaining? Please quick reply. సో ఓకే, ఇమేజ్ ఏవైతే ఉన్నాయి ఫోటోషాప్కి వెళ్ళి కట్ చేసుకుని సైడ్ది ఫ్రంట్ వ్యూ వచ్చి తీసుకొచ్చి ఇందులో నేను డ్రాగ్ చేసుకున్నాను. ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నా. ఇలా స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే నేను డిజైన్ చేయాల్సింది ఇక్కడ కనుక. దీన్ని కరెక్ట్ గా సెంటర్ అడ్జస్ట్ చేసుకోండి ఫేస్ ని. $1.699.
1.699 ఎంటర్. ఓకే, సో ఇంతవరకు మనం చేసిన మోడల్స్ ఏంటంటే ఓన్లీ క్యూబ్ సర్ఫేస్ యూజ్ చేసాం, పాలిగన్ యూజ్ చేసాం, పాలిగన్ లో అన్నిటిని యూజ్ చేసాం, మ్యాక్సిమం సిలిండర్స్ కానీ ఇలాంటి యూజ్ చేసాం. బట్ ఇదేంటంటే అందులో ప్లేన్ యూజ్ చేసి మనం మోడలింగ్ చేయాలి. ప్లేన్ యూజ్ చేసి ఎలా మోడలింగ్ చేయాలంటే ఒక ప్లేన్ తీసుకుంటా. ఓకే, ఒక ప్లేన్ తీసుకున్నా. ఈ ప్లేన్ చూడండి ఏం చేస్తానంటే నేను జస్ట్ ఇక్కడ జూమ్ చేసాను చూడండి. ఈ ప్లేన్ నాకు కిందలో ఉంది, చాలా డౌన్ లో ఉంది. సో దీన్ని పైకి పెట్టుకుంటున్నా కరెక్ట్ గా. మౌత్ ఎక్కడ ఉంది అక్కడ. ఓకే, సో ఇక్కడ మౌత్ ఎక్కడ ఉంది అక్కడ చాలా జూమ్ చేసి చేయాలమ్మా. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే క్యూ పెట్టుకొని ఈ పెట్టి రొటేషన్ చేయాలి. ఎంతలో రొటేషన్ చేయాలి అంటే 90లో రొటేషన్ చేయండి. 90 degrees రొటేషన్ చేయాలి. సో ఇజ్ ఇట్ క్లియర్? మళ్ళీ డబ్ల్యూ క్లిక్ చేసుకొని మనకి కరెక్ట్ గా మౌత్ ఎక్కడ ఉందో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ప్లేన్ అనేది నాకు ఇలా రావాలి. మౌత్ ఎక్కడ ఉందో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. గుడ్. సో నేను చేయలేదు, జస్ట్ ప్లేన్ తీసుకున్నాను. ప్లేన్ తీసుకొస్తే మనకి ప్లేన్ కానీ ఏదైనా సరే మనకి డౌన్ లో వస్తుంది సార్. సో దాన్ని ఏం చేసినట్టు జస్ట్ పైకి తీసుకొచ్చి రొటేషన్ చేసా. ఎక్కడ రొటేషన్ చేసినట్టు చూడండి, జస్ట్ సైడ్ వ్యూలోకి వచ్చి మౌత్ ఎక్కడ ఉందో అక్కడ జస్ట్ రొటేషన్ చేసా, అంతే. అంతమించి ఇంకేం చేయలేదు. సో ఇక్కడ వచ్చింది అనమాట. అర్థం కాదా? చెప్పమ్మా. వినిపిస్తుంది నా వాయిస్ అందరికి? ఓకే ఓకే. మీకు మైక్ ఏంటంటే మ్యూట్ చేసి మెసేజ్ పెట్టండి. ప్రతి మెసేజ్ కూడా నేను చూస్తా, ఎందుకంటే మీకు అర్థమైంది అని చెప్పి అంటే మీరు మెసేజ్ పెడితే బెటర్. మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడితే నాకు అర్థం కాదు కరెక్ట్ గా. గుడ్. అర్థం కాదండి సార్, మరి ఎవరో లేడీస్ అర్థం కాలేదని చెప్పారు. ఓకేనమ్మా, నేను ఏం చేయలేమ్మా, జస్ట్ ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా అంతే. ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే అది ఏమైందంటే ప్లేన్ మనకి ప్లేనే కాదు, ఏది సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఏ సెలెక్ట్ చేసుకున్నా మనకి కింద ఏ వ్యూ ఉందో సైడ్ డౌన్ వ్యూలు వస్తాయి అనమాట. సో దాన్ని ఏం చేశారంటే ప్లేన్ ని పైకి తీసుకొచ్చా. జస్ట్ పైకి ఎక్కడ తీసుకొచ్చారంటే చూడండి, ఎక్కడికి మౌత్ ఎక్కడ ఉంది అక్కడికి ఇక్కడ తీసుకొచ్చి క్యూ రొటేషన్ చేశా. క్యూ తీసుకుని రొటేషన్ చేశా. ఎంతో ఎక్స్ రొటేషన్ చేస్తుంటే 90 degrees రొటేట్ చేశా. నేను చెప్పే క్లాస్ అంతే, 90 degrees రొటేట్ చేసి ఇక్కడికి వచ్చింది అది. ఓకే, సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్లేన్ సెలెక్ట్ చేసుకొని ఇన్పుట్స్ ఉన్నాయి చూసారు, ఇన్పుట్స్ లో పాలీ ప్లేన్ లోకి వచ్చారు. సో ఇది ఎంత ఉంది చూడండి, విత్ హైట్ 10 ఉన్నాయి. సో నేను చేస్తున్న దీన్ని 1 పెట్టుకుంటా, ఎంటర్ కొట్టా. అండ్ నెక్స్ట్ హైట్ కి వచ్చేసరికి 10 ఉన్నాయి, దీన్ని కూడా 1 పెట్టుకున్నా. సో అది ఓకే, 1 అనేది పెట్టుకున్నా. ఇంకోసారి చూడండి, ఇన్పుట్స్ ఉన్నాయి చూసారు, ప్లేన్ ఇన్పుట్స్, ఇందులోకి వచ్చి అడ్జస్ట్ చేసుకున్నాను నేను. విత్ హైట్ నాకు ఎక్కువగా ఉన్నాయి మెష్. సో అలా కాకుండా నాకు ఓన్లీ 1 మాత్రమే పెట్టుకున్నా. ఓకే, 1 మాత్రం పెట్టుకోగానే నాకు ఆటోమేటిక్ గా ఇందులో లైన్స్ ఏమో అవన్నీ పోయాయి. ఓన్లీ సైడ్ వ్యూ మాత్రం మనకు వచ్చింది. మాకేంటంటే ఓన్లీ 1 2 ఇందులో హైట్ కి వచ్చేసరికి 1 వచ్చింది, అండ్ విత్ కి వచ్చేసరికి కూడా 1 వచ్చింది, హైట్ అండ్ విత్. మాక్సిమం నాకు పర్ఫెక్ట్ గా ఉందా ఇంటర్నెట్, నో ప్రాబ్లం అనుకుంటా. ఒకసారి మీ తాలూకా ఏదైతే ఉందో ఇంటర్నెట్ కూడా చెక్ చేసుకోండి. సో ఫైనల్ ఏం చేశానంటే ఈ ప్లేన్ కి వచ్చేసరికి విత్ హైట్ అడ్జస్ట్ చేసుకున్నాను.
ఇన్పుట్స్ లోకి వచ్చి సో 1 పెట్టుకున్నాను. సో చేసిన తర్వాత ఏం చెయ్యాలంటే చూడండి, ఆల్రెడీ మీకు నేను వైర్ ఫ్రేమ్ మోడ్ అని చెప్పేసి నేను చెప్పాను కదా, స్మూత్ మోడ్, వైర్ ఫ్రేమ్ మోడ్ అని చెప్పేసి. సో అందులో 4 పెట్టుకోండి, 4 సెలెక్ట్ చేయండి, 4 పెట్టుకోండి. 4 సెలెక్ట్ చేయగానే చూడండి లోపల పాలిగన్ ఏదైతుందో నాకు ప్లెయిన్ పాలిగన్ పోతుంది. పోయి నాకు ఏమంటే క్లియర్ గా నాకు బ్యాక్ ఫేస్ అనేది కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకొని నాకు ఏ ప్లేస్ లో అయితే మౌత్ ఉందో ఆ ప్లేస్ కి వచ్చి రిజిస్టర్ చేసుకుంటున్నాను నేను. ఓకే, వెటెక్స్ లోకి వచ్చి కరెక్ట్ గా సెంటర్ ఏదైతుందో సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇది మౌత్ సెంటర్. మౌత్ ఏదో లిప్స్ లిప్ కరెక్ట్ సెంటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే దీన్ని కూడాను లిప్ ఎండింగ్ ఏదైతే ఉందో లిప్ ఎండింగ్ కి ఒకసారి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదైతే ఉందో లిప్ ఎక్కడైతే ఉందో లిప్ విత్ ఎక్కడ ఎండింగ్ ఉందో అక్కడ, విత్ ఎక్కడ స్టార్టింగ్ ఉందో అక్కడ లిప్ విత్ ఎండింగ్ అక్కడ పర్ఫెక్ట్ గా చూసుకోండి. ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఈ రెండింటిని R అని ప్రెస్ చేసి ఇలా చిన్నదిగా చేసుకొని W క్లిక్ చేసి కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్గా అంటే ఎక్కడైతే లిప్ ఉందో అంతవరకు పెట్టుకోవాలి. లిప్ ఎంతవరకు వచ్చింది అంతవరకు. అండ్ నెక్స్ట్ అలానే ఉంచి దీన్ని కూడా ఎంతవరకు లిప్ ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా 4లో పెట్టుకోండి. 4 అంటే వైర్ ఫ్రేమ్ మోడ్. చూడండి వైర్ ఫ్రేమ్ మోడ్ చూపిస్తున్నాను. సో చూడండి లిప్ దగ్గరికి వస్తే లిప్ పెట్టుకోండి. సో ఇది ఇక్కడ వచ్చిందో లేదో పాలిగన్ చూసుకుందాం ఒకసారి. ప్రెస్పెక్ట్ వ్యూలో చూసుకుందాం. చూడండి ఆల్రెడీ నాకు లిప్ ఎక్కడిది పెట్టాలనుకున్నాను, లిప్ దగ్గరికి వస్తే ఆల్రెడీ నాకు వచ్చింది. ఓకే, లిప్ ఎక్కడ అడ్జస్ట్ చేయాలనుకో లిప్ దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను లిప్ ఎలా అడ్జస్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నానంటే చూడండి, నాకు ఇది ఆబ్జెక్ట్ మోడ్ లో పెట్టుకొని సో లిప్ నాకు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ ఇన్సైడ్ ఎడ్జ్ లూప్ టూల్స్. ఆల్రెడీ మీకు చెప్పాను ఇన్సైడ్ ఎడ్జ్ లూప్ టూల్స్. షిఫ్ట్ పట్టుకొని మౌస్ రైట్ క్లిక్ కొట్టి ఇన్సైడ్ ఎడ్జ్ లూప్ టూల్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఎక్కడెక్కడైతే నాకు లైన్స్ కావాలి, ఎక్కడో లైన్ కావాలి, ఎక్కువ లైన్స్ వేయిద్దమ్మా, ఎక్కడో లైన్ కావాలి, సెంటర్ కరెక్ట్ గా ఎక్కడో లైన్ కావాలి, ఎక్కడో లైన్, అంతే, అంత మీద ఎక్కువ లైన్స్ వేయద్దు. మళ్ళీ క్యూ సెలక్షన్ ఆప్షన్కి వెళ్ళండి. క్యూ అంటే సెలక్షన్ ఆప్షన్, ఆబ్జెక్ట్ మోడ్, ఇందులో కూడా సేమ్ ఆప్షన్ వచ్చింది. ఓకే, సో వెటెక్స్ లోకి వెళ్ళి లిప్ ఎక్కడ ఉందో అక్కడ పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. W ఈ రెండు కరెక్ట్గా ఉంచుకోండి. స్కేల్ చేసి సెంటర్ జస్ట్ ఇలా పెట్టుకుంటే మనకి ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఓకే. సో దీనిలో సెలెక్ట్ చేసుకుంటాను. సెంటర్ అయ్యేది జస్ట్ సెలెక్ట్ చేసుకుంటా, కొంచెం దగ్గరగా పెట్టుకుంటా, కొంచెం దగ్గరగా ఇలా పెట్టుకున్నా. దీన్ని కూడా కొంచెం దగ్గరగా పెట్టుకుంటా, జస్ట్ కొంచెం దగ్గరగా. ఓకే, సో దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి పర్ఫెక్ట్ గా. ఓకే, సో ఆబ్జెక్ట్ మోడ్, సో ఇది అడ్జస్ట్ చేసుకున్నాను నేను. సో నాకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు లిప్ ఏదైతే ఉందో మధ్యలో మనకు చూడండి లిప్స్ మధ్య మనకి ఎలాగైతే గ్యాప్ వస్తుందో లిప్స్ గ్యాప్ అడ్జస్ట్ చేసుకోవాలి.
inside edge loop tools, object mode, edge, ఓకే రెండింటిని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని కొంచెం నేను బ్యాక్ పెట్టుకుంటా డబుల్ క్లిక్ చేసి. ఓకే సో లిప్ అనేది నాకు వచ్చింది. సో 3 ఏంటంటే స్మూత్ మోడ్, 1 అంటే రఫ్ మోడ్, 3 అంటే స్మూత్ మోడ్. ఓకే సో ఒక సైడ్ మనకి లిప్ అనేది అయిందమ్మా. ఓకే ఒక సైడ్ మనకి లిప్ అనేది అయింది. సో చూడండి మనకి లాట్ ఆఫ్ హిస్టరీ వచ్చింది. సో డిలీట్ చేసుకుంటే ఆల్ట్ షిఫ్ట్ డి అండ్ కంట్రోల్ ఎస్. సో ఇంతవరకు మాత్రం చేయండి, ఎవరు అంతమించి ఎక్కువ వద్దు. ఇంతవరకు మాత్రం చేయండి, అంతమించి ఎక్కువ వద్దు, ఎందుకంటే మీకు అర్థం కాదు. సో మీరు క్యారెక్టర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఏవి కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి, అంటే చిన్న స్మాల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈ క్యారెక్టర్ డిజైన్ చేయడం చెప్తానంటే సేమ్ బేస్ అయితే మాత్రం ఇలానే ఉంటుంది. సో ఎక్కువ మెష్ వస్తాయి, ఇలాంటి క్యారెక్టర్స్ ఏవైనా ఉన్నాయి ఎక్కువ మెష్ వస్తాయి. సో సింపుల్ గా ఏదైతే ఉందో సింపుల్ క్యారెక్టర్ తీసుకోండి. సో మాక్సిమం మీకు ఇన్స్టిట్యూట్స్ లో కానీ ఇలాంటి ఏంటంటే క్యారెక్టర్ మోడలింగ్ వచ్చేసరికి 1-2 months పడుతుందమ్మా. క్యారెక్టర్ మోడలింగ్ చెప్పడం కోసమే 1 or 2 months పడుతుంది, ఎందుకంటే ఇండివిజువల్ గా చేయాలి. లిప్ అనేది ఒకసారి తీసుకొని చేయాలి. ఈ రోజు లిప్ అయింది అనుకోండి, రేపు నోస్ చెప్పుకోవాలి, అలాగా ఐస్ చెప్పుకోవాలి, అండ్ నెక్స్ట్ ఒక సైడ్ హెడ్ చెప్పుకోవాలి, హ్యాండ్స్, అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఒకటి చేస్తేనే మనకు కరెక్ట్ గా క్లారిటీ వస్తాయి. సో ఇలా మీ క్యారెక్టర్ అనేది, ఈ క్యారెక్టర్ మీకు చెప్తే నో ప్రాబ్లం చెప్పండి చెప్తాను, బట్ అంటే అదర్ రోజు టైం సరిపోతుందో లేదో తెలియదు. రేపటికి ఒకసారి ట్రై చేస్తా. మాక్సిమం ఈ క్యారెక్టర్ ఒక రోజులో చెప్పగలిగితే మాత్రం మీరు ఫాలో అవ్వగలిగితే ఈ క్యారెక్టర్ చెప్తా, లేదంటే క్యారెక్టర్ అయితే మార్చుకుంటా. సో క్యారెక్టర్ మోడలింగ్ అయితే ఇంపోర్ట్ చేయడం, క్యారెక్టర్ ఏదైతే ఉందో క్యారెక్టర్ సైడ్ ఫ్రంట్ వ్యూ ఇంపోర్ట్ చేసుకోవడం ఇలానే చేయాలి. అండ్ నెక్స్ట్ లిప్ మోడలింగ్, ఏ క్యారెక్టర్ అయినా మోడలింగ్ చేయాలంటే మాత్రం లిప్ మోడలింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నోస్, ఐస్ ఇండివిజువల్ గా ప్రతిది కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మోడలింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనము రిగ్గింగ్ ఇవ్వాలి. రిగ్గింగ్ అంటే క్యారెక్టర్ లో ఉన్నటువంటి స్కెల్టన్ ఇవ్వాలి. స్కెల్టన్ ఇచ్చిన తర్వాత స్కెల్టన్ కి అండ్ పైన ఉన్న క్యారెక్టర్ అంటే మనం డిజైన్ చేసాం కదా, సో దీన్ని ఏదైతే డిజైన్ చేస్తానో పైన పాలిగాన్ డిజైన్ చేస్తానో దానికి రెండింటికి కలిపి స్కిన్నింగ్ అంటే యాడ్ చేయాలన్నమాట. స్కిన్ కి బోన్ కి యాడ్ అవుతాయి. యాడ్ అయింది, ఎప్పుడైతే యాడ్ అవుతుందో అప్పుడు రిగ్గింగ్ చేసిన పార్టికల్స్ ఏ ఉంటాయో వాటి ద్వారా మనం యానిమేట్ చేస్తాం. యానిమేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్ బిట్వీన్స్ ఇచ్చి యానిమేట్ చేస్తాం. సో చాలా పెద్ద ప్రాసెస్ ఇది అంతా. ఓకే సో మాక్సిమం మోడలింగ్ వచ్చేసరికి అయితే ఇదే చెప్తానో లేదో తెలియదు, ఎందుకంటే మీకు కొంచెం ఇది పెద్ద మోడలింగ్ అవుతుంది, చాలా టైం పడుతుంది కూడా. దీనికి ఏం చేయాలంటే టెక్స్చరింగ్ చేయాలి, నెక్స్ట్ ఇదంతా మోడలింగ్ చేయాలి, మోడల్ చేసి టెక్స్చరింగ్ చేయాలి, టెక్స్చరింగ్ చేసిన తర్వాత మీకు స్కిన్నింగ్, రిగ్గింగ్ చేయాలి, ఇదంతా టైం ప్రాసెస్ పడుతుంది. సో ఏంటంటే చిన్న మోడల్ ఏదైతుందో ఆ మోడల్ మీకు మాక్సిమం చెప్తాను, ఒకసారి డిస్కస్ చేసి చెప్తాను మీకు. చిన్న మోడల్ అవుతుంది అది. సో ఇది ఫాలో అవ్వగలరా లేదో మీరు డిసైడ్ అవ్వండి. రేపు క్లాస్ లో అడుగుతాను ఒకసారి, ఇది మీరు ఫాలో అవ్వగలరా లేదా. మీరు ఫాలో అడిగితేనే దీన్ని చెప్తాను, లేదనుకుంటే మాత్రం నేను చెప్పను. చాలా చిన్న మోడల్స్ ఉంటాయి చూడండి, చిన్న మోడల్స్. సో చిన్న మోడల్ సెలెక్ట్ చేసుకొని మీకు చెప్తాను. సో అది మీరు డిసైడ్ అవ్వండి రేపు. క్యారెక్టర్ ఈ రోజు చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా ఉంటుంది. వీటితో పాటు మీరు ఏం చేయాలంటే ఇంటీరియర్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేసి ఉంచాలి. ఇంటీరియర్ చేసుకుంటే మనకి మండే ఏం చేస్తానంటే మండేకి వచ్చేసరికి లైటింగ్ అనేది స్టార్ట్ చేసి చెప్పుకుందాం. ఓకే సో ఫీడ్బ్యాక్ లింక్ ఇచ్చారు, ఫీడ్బ్యాక్ లింక్ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ లింక్ పెట్టండి. ఎక్స్ట్రా అని చెప్పేసి అనేది నాలో ఉండదమ్మా. సో ఎందుకంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక నెక్స్ట్ ఆన్లైన్ సెక్షన్ ఉంది. సో ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటానా లేదనే విషయం నాకు తెలియదు, అందుకనే మీకు చెప్తున్నాను.
సో ఇదంతా మీకు ఫాలో అవ్వాలంటే చాలా చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్స్కి వచ్చేసరికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ కాలేజెస్ అయితే మాత్రం ఇదంతా ఒక పెద్ద కోర్స్ 3D మాయా అని చెప్పేసి 1 year తీసుకుంటారమ్మా. సో ఇదంతా మీకు ఒక్క రోజులో చెప్పాలంటే చాలా కష్టం. ఈ క్యారెక్టర్ అదే అడుగుతున్నాను నేను, మీరు ఈ క్యారెక్టర్ ఫాలో అవ్వగలరు అంటేనే నేను చెప్తాను. లేదనుకుంటే క్యారెక్టర్ ఇంపోర్ట్ చేయడం మీకు మ్యాక్సిమం వచ్చి ఉంటుంది కనుక ఇంపోర్ట్ చేసుకుని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏమన్నా ఆ క్యారెక్టర్ చెప్తా. ఓకే, సో ఒకసారి దీని గురించి మీరు ఆలోచించుకోండి. ఈ క్యారెక్టర్ మీకు ఫాలో అవ్వడం చాలా టైం పడుతుంది. లేదు సార్ చిన్న క్యారెక్టర్ మనం చెప్పుకుంటే దాని మీద క్లాస్ చెప్పుకుంటే బెటర్ అనుకుంటే దాని మీద చెప్తా. ఓకే, సో ఇది మీరు డిసైడ్ అవ్వండి. సో క్యారెక్టర్ ఇంపోర్ట్ చేసుకోవడం అయితే ఇది ఇంట్లో మీరు చేయగలనుకుంటే నేను మొత్తం చెప్తాను, నో ప్రాబ్లం. లేదు సార్ టైం పడుతుంది మనం ప్రాక్టీస్ చేయండి కాబట్టి చిన్న క్యారెక్టర్ తీసుకొని చిన్న క్యారెక్టర్ చెప్తా. సో క్యారెక్టర్ ఇంపోర్ట్ చేయడం అయితే ఇది ఇలా ఇంపోర్ట్ చేసుకొని మోడలింగ్ చేయాలి. ఏ క్యారెక్టర్ అయినా ప్లెయిన్ మోడలింగ్ చేయాలి. అందరు కూడా రేపటికి ఏం చేస్తారంటే మండే లోపు మీరు ఏం చేస్తారంటే ఇంటీరియర్, మీకు చాలా టైం ఇస్తున్నాను, ఇంటీరియర్ లో చిన్నది ఒక చైర్ కానీ సోఫా కానీ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా టెక్స్టింగ్ చేయండి. దానిలో మీకు లైటింగ్ అనేది చెప్తా. సో మాక్సిమం ఈ రోజు క్లాస్ ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫీడ్బ్యాక్ లింక్ పెట్టండి. పార్ట్ ఇంకేమైనా ఉంటే మ్యామ్ నుంచి మీ గ్రూప్ లో పెడతాను. నెక్స్ట్ ఇక్కడ కూడా పెడుతున్నారు, ఏంటంటే ఫీడ్బ్యాక్ లింక్ పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ మీ వర్క్స్ ఏవైతే డ్రైవ్ లో అప్లోడ్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా చేయండి. మీరు చేయగలరనుకుంటే చెప్తా, లేదంటే చిన్న క్యారెక్టర్ తీసుకొని చాలా చిన్న క్యారెక్టర్ తీసుకొని మీకు చెప్తా. మాక్సిమం నా ఒపీనియన్ ఏంటంటే మీకు చాలా పెద్దది వచ్చేస్తుంది క్యారెక్టర్. సో చిన్న క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని చెప్తే మీకు బెటర్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుంటా. సో రేపు ఇంత ఫాలో అవ్వగలరు అనుకుంటే ఫాలో అవ్వండి, లేదనుకుంటే చిన్న క్యారెక్టర్ రెండు కూడా డౌన్లోడ్ చేసి ఉంచుకుంటా. సో మండేకి వచ్చేసరికి ఇంటీరియర్ క్లాస్ అయితే మాత్రం లైటింగ్ ఉంటుంది. లైటింగ్ వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్క ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటండి. సో థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీ వర్క్స్ ఏమన్నా డ్రైవ్ లో అప్లోడ్ చేయండి, చెక్ చేసుకుంటా. సో థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేని వాళ్ళు లెఫ్ట్ అయిపోండి.